హలో అండి, అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడి గారెలండి. ఇక్కడైతే వర్షం పడుతుందన్నమాట. రాత్రి అంతా ఫుల్ వర్షం పడింది, మార్నింగ్లో కూడా కొంచెం పడింది. ఇప్పుడైతే కొంచెం క్లౌడ్గా ఉందన్నమాట, బాగా క్లైమేట్ అయితే. ఈ క్లైమేట్ చల్లగా ఉందిలే, తినడానికి ఏదో ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి నాకైతే ఫుడ్ క్రేవింగ్స్ చాలా అండి. ఏదైనా క్లైమేట్ చేంజ్ అయితే చాలు, ఏం వండుకొని తిందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇంట్లో. అలాగే ఆలోచిస్తుంటే సరే వేడివేడిగా వడలు అయితే వేసుకొని తిందాము, గారెలు అని చెప్పి పప్పు అయితే నానబోసేసాను అనమాట. నాకు ఇంకొక విషయం ఏంటంటే, మిక్సీలో వేసిన దానికంటే నాకు అసలు నచ్చదండి, రోట్లోనే రుబ్బుకుంటాను. రోట్లో కచ్చా పచ్చగా దంచుకున్నదంటేనే నాకు చాలా ఇష్టం. అలా చేసినవి అయితేనే మనకి బాగుంటాయి అన్నమాట, క్రంచీగా ఉంటాయి అన్నమాట. తినడానికి బాగా క్రంచీగా అనిపిస్తాయి. సో అందుకని నేనైతే కుండీలో రుబ్బేశానండి. ఇక్కడ కుండీ అంటారు, ఇక్కడ చిన్న రోల్ అయితే నాకు లేదనమాట. అందుకని దానిలోనే దంచేసాను అనమాట, కచ్చాపచ్చిగా దంచేసి అయితే ఇప్పుడైతే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. నాకైతే వర్షం పడిందంటే అసలు క్లైమేట్ చేంజ్ అయితే ఏదో ఒకటి తిందామా అని చెప్పి ఫుడ్ క్రేవింగ్స్ అయితే బాగుంటాయి అన్నమాట. అలాగే మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట. ఒక్కదానికంటే చేసుకోను, కానీ మా హస్బెండ్ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మాత్రం చేస్తూ ఉంటానన్నమాట. ఇట్లా రోట్లో దంచుకొని ఇట్లా వేసుకొని అప్పటికప్పుడే తినడం అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకొక విషయం ఏంటంటే, గారెలు చాలామందికి కొంతమందికి టేస్ట్ రావాలంటే నేను ఒక చిన్న చిట్కా అయితే చెప్తానండి. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే, మనం చిన్న చిన్నగా అల్లము, మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పిండిలో మిక్స్ చేస్తాం కదండి. అలా కాదండి, అలా కాకుండా 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క ఉంటుంది కదా, అది డైరెక్ట్ పిండితో పాటే రోట్లోనే రుబ్బేయండి. రుబ్బేస్తే కనుక టేస్ట్ అంటే చాలా బాగుంటుంది అనమాట గారెలు. అలా చేసి డైరెక్ట్గా గారెలు వేసి చూడండి, అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. నాకు యాక్చువల్గా అంటే అంతకుముందు వంట రాదనమాట. నేనైతే తర్వాత మ్యారేజ్ తర్వాత అన్నీ నేర్చుకున్నాను బాగా, ఎలా చేయాలి ఏంటి పర్ఫెక్ట్గానైతే బాగా నేర్చుకున్నాను అనమాట. నాకు ఇష్టమైన ఐటమ్స్లో ఇది ఒకటి అనమాట. గారెలు బాగా ఇష్టంగా తింటాను నేనైతే. ఇది ఒకటి. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మిర్చి బజ్జీ కానీ, పునుగులు కానీ ఇట్లాంటివి బాగా అయితే ఇష్టపడతాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఫుడ్, నాకు ఎక్కువ స్వీట్స్ కంటే కూడా నాకు ఇట్లానే కారంగా తినాలి, ఏదన్నా స్పైసీగా తినాలి అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇంకా వర్షాలు పడుతున్నాయని అయితే మొత్తానికైతే గారెలు అయితే వేసేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. నాకైతే అంతకుముందు అస్సలు రావండి. అట్లా అలా కొంచెం యూట్యూబ్లో చూస్తా, మా అమ్మ వాళ్ళని డౌట్స్ అడుగుతా, అట్లా అయితే ఇప్పుడైతే మొత్తానికి 2 పిల్లలు పుట్టిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా వంట చేయడం అయితే నేర్చుకున్నాను అనమాట. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, అసలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అనమాట. సో మొత్తానికి అయితే ఫైనల్గా అయితే ఇప్పుడైతే వడలు రెడీ అయిపోయినాయి అండి, ఐ మీన్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది నాకైతే చాలా ఇష్టం. మరి మీకు చల్లగా ఉన్నప్పుడు ఏమి ఇష్టపడతారో లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.